హాయ్ అండి, అందరికీ నమస్తే. రైస్ బ్యాగ్ అండి. నేను మొన్న ఫ్రిడ్జ్లో మ్యాట్లు చేశాను కదా గ్లాసెస్ మీద, వాటికి చేసినాక మిగిలిందండి ఇది నేను వేరే ఒక ఐటెం చేద్దామనేసి ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇదిగో ఈ ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ క్యాప్ ఉంది కదా, ఇది తీసుకొని మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని రౌండ్ అప్లో కట్ చేసుకోవాలండి. ఇట్లా ఇట్లా ఈ సైజు తీసుకొని ఇది గట్టిగా ఉంటాయండి, చినిగేది కాదు, చాలా గట్టిగా ఉంటాయి. చూడండి ఇట్లా రౌండ్ అప్లా. ఇది ఎంత సైజు మన ఇష్టం అండి, ఎంత పెద్దదైనా పెట్టుకోవచ్చు, చిన్నదైనా పెట్టుకోవచ్చు. పెద్దదంటే గిన్నెలకి ఇట్లా పెట్టుకోవడానికి అవుతుంది, చిన్నదైతే గ్లాసెస్ పెట్టుకోవడానికి అవుతుంది అన్నట్టుగా నేను ఈ చిన్న సైజ్ చేస్తున్నాను. చూడండి ఈ సైజ్ చేసుకుంటే గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు అండి. టైల్స్ అవి ఖరాబ్ కాకుండా ఉంటాయి. బయట దొరికాయి అని కాదు, కానీ 3 కట్ చేశాను చూడండి. ఇవి ఇలా ఈ సైజులో కట్ చేశాను నేను. మంచిగా కట్ చేసుకొని మనం క్లాత్ వేసుకోవాలండి. ఏదన్నా నాకైతే ఇదైతే మస్తు వాటికి ఉపయోగపడుతుంది. ఇదిగోండి ఈ క్లాత్, నేనైతే ఈ క్లాత్ వేస్తున్నా. మనం ఏదైనా మంచిగా సిల్క్ ఏదన్నా వేసుకోవచ్చు అండి. అంటే ఇట్లా ఏదన్నా బ్లౌజ్ కూడా ఉంటాయి కదా, అట్లా వేసుకోవచ్చు. నాకైతే ఇది కాటన్ లాగా ఉంది కదా అన్నట్టుగా వేస్తున్నాను నేను. ఇది అన్నిటికీ పనికి వస్తుంది కదా అన్నట్టుగా ఇది వేస్తున్నాను నేను. ఇది క్లాత్ అయితే వాటరు దాని మీద పెట్టిన గ్లాసు మనం పీల్చుకుంటుంది. ఇప్పుడు ఈ సైజు తీసుకొని మనం ఇది మధ్యలో పెట్టుకునేటట్టు కుట్టుకోవాలండి. తిరగమల్ల తీసుకొని మళ్ళీ వేసి పెట్టుకోవచ్చు మనం మధ్యలో. ఇగో ఈ సైజులో రౌండ్ అప్లా, ఇది ఎంత అవసరం ఉందో అంత రౌండ్ అప్లో కుట్టుకోవాలి మనము. ఇదిగోండి ఈ రౌండ్ అప్లో కుట్టుకొని మనం తిరగమల్ల తీసేసి ఇది పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకోవడం ఎందుకంటే వాటర్ దీని మీద ఉన్నా కానీ కిందికి దిగదు అసలు, అందుకోసం అనేసి ఇలా కుట్టుకోవాలి. నేను తిరగమల్ల పెట్టేసి కుట్టేస్తున్నాను. దీని రౌండ్ అప్లా కుట్టి మనం తిరగమల్ల తీసుకున్నాను. ఇలా కుట్టాను కదా, తిరగమల్ల తీస్తాను నేను. ఇదిగోండి తిరగమల్ల తీసుకోవాలి. అది ఎందుకంటే అది పెట్టుకోవాలి మనం లోపల. తిరగమల్ల తీసాం కదా, మనం కుట్టిందంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా లోపల మనము బస్తా ఉంది కదా, రైస్ బ్యాగ్ ఉంది కదా, అది మనం లోపల పెట్టుకొని ఇలా రౌండ్ కుట్టేసుకోవాలండి. ఇలా చూడు గట్టిగా స్టిప్ ఉంటుంది. వాటర్ పోసిన కిందికి రాదు. అంటే వాటర్ మేము పొయ్యం కదా, మనము ఖాళీ గ్లాసు పెట్టినా కానీ అది కింద మరకలు లేకుండా, వాటర్ మరకలు వాడకుండా దీని మీద ఇది పెట్టుకున్నాం అనుకోండి, ఎన్నైనా చేసుకోవచ్చు. ఇది చిన్నగా పెద్దగా. నేనైతే మొత్తం స్క్వేర్లో అంతా కుట్టేసిన అండి. ఇదిగోండి ఇట్లా మొత్తము, ఇదిగోండి ఇలా 3 ఇలా. వీటి కూడా అట్లనే మొత్తము 2 సైడ్లా అటు ఇటు స్క్వేర్ లాగా మొత్తం కుట్లు వేసేసామనుకోండి, కదలకుండా క్లాత్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇట్లా మొత్తము అన్నిటికీ ఇట్లా వేసుకోవాలి. అన్నీ అంటే నేను 3 కదా చేసింది. మన ఇష్టం ఎన్ని చేస్తే అన్నీ వేసుకోవాలి అని చూపించడానికని 3 చేసినండి. అయిపోయింది కదా మొత్తం. మనం ఇట్లా కుట్టేసుకున్నాక మనకు లేస్ అండి, ఏదన్నా ఒకటి లేస్ తీసుకోవాలి. ఇదిగోండి లేస్ పెట్టుకున్నాం అనుకోండి, లుక్ బాగుంటుంది అన్నట్టుగా నేను రౌండ్ అప్లో లేస్ పెడుతున్నా వీటికి. మొత్తం రౌండ్లా ఇట్లా చూస్తే మామూలుగా అనిపిస్తుంది కదా. ఇది కూడా బాగానే ఉంది కదా. ఇది ఇట్లాంటిది ఏదైనా మన ఇంట్లో వేస్ట్ పడున్న లేస్లు పెట్టుకోవచ్చు. ఇది 3టికి సరిపోతుంది అన్నట్టుగా నేనైతే ఇదైతే పెడుతున్నా. దీనికి ఇలానే ఉండాలి అలా ఉన్న ఏం లేదు, మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇదిగోండి
మొత్తం రౌండ్గా కుట్టుకుంటూ రావాలి ఇట్లా. బాగున్నాయి, చాలా బాగున్నాయండి. మనం టీ పెట్టినా కానీ పిల్లలకు టీ ఇచ్చేటప్పుడు ఇదే పెట్టేసినాం అనుకోండి టేబుల్ మీదకి ఇట్లా, దానికి వేడి తాకకుండా చాలా బాగుంటుందండి. టీ పెట్టినా ఏది పెట్టినా దీని కింద పెట్టేసినాం అనుకోండి చాలా బాగుంటుంది. అంటే ఇక టేబుల్కి ఇటు తాకకుండా వాటర్ పెట్టినా, వాటర్ గ్లాస్ పెట్టినా కానీ కిందికి వాటర్ దిగకుండా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే రైస్ బ్యాగ్ ఉంది కదా లోపల. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక లైక్ చేయండి. ఈ లైక్ చేశారనుకోండి ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగున్నాయి ఇవి. నేను 3 చేసి చూపిస్తున్నాను ఖాళీ. ఇదిగోండి ఇట్లా గ్లాసెస్ పెట్టుకోవడానికి చాలా అందంగా కూడా అనిపిస్తుంటాయండి. చాలా బాగా కనిపిస్తున్నాయి గ్లాస్ పెట్టుకున్నా కానీ. గ్లాసు టీ ఏదైనా, టీ గ్లాస్ పెట్టుకున్నా ఏదైనా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. ఇలాంటి వీడియోలు, వెరైటీ వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.